మూడవ శ్లోకము. అవిద్యానామంతః స్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రానాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. అవిద్యానాం అంటే అజ్ఞానులకు, అంతిస్థిమిర లోపల ఉన్న చీకటికి అంటే అజ్ఞానమును, మిహిరద్వీప నగరి అంటే సూర్యుడు ఉదయించు ప్రదేశమునకు చెందిన పట్టణము, జడానాం అలసులకు మందబుద్ధి గల వారికి, చైతన్య స్థబక జ్ఞానమును పుష్పగుచ్చము నుండి వెలువడు, మకరంద శృతి ఝరీ నిరంతర చైతన్య ధారగా వెలువడు తేనె ధారల ప్రవాహము, దరిద్రానాం దరిద్రుల పట్ల, చింతామణి గుణనికా చింతామణుల వరస అంటే పేరు, జన్మ జలధౌ అంటే సంసార సముద్రమునందు, నిమగ్నానాం అంటే మునిగి సతమతమగు వారి పట్ల, మురరిపు వరాహస్య అంటే విష్ణుమూర్తి ఎత్తిన ఆది వరాహ అవతారమూర్తి యొక్క దంష్ట్రాభవతి అంటే కోర వంటిది అగుచున్నది. అమ్మ, నీ పద్మము వంటి పాదము యొక్క పరాగ రేణువు లోపల అజ్ఞానమనే చీకటితో ఉండే వాళ్లకు సూర్యుడు ఉదయించే పట్టణము వంటిది. అంటే సూర్యుడు ఉదయిస్తే చీకటి ఆ ప్రదేశములు ఎలా పోతుందో అలాగే అమ్మ పాద పరాగ ప్రభావము వల్ల అజ్ఞానమనే చీకట్లో కొట్టుముట్టాడే వారి అజ్ఞానము నశిస్తుందని భావము. మందబుద్ధి గల వాళ్ళను జడులు అంటారు. అలాంటి జడులకు అమ్మ పాదపద్మ పరాగ లేశము చైతన్యమనే చేతిలో ఉన్న పూలగుత్తిలోని మకరందము వంటిది. అంటే మందబుద్ధి గలవారికి అమ్మ పాద పరాగ కణము చైతన్యాన్ని కలిగిస్తుంది. దరిద్రులకు అమ్మ పాద పరాగ లేశము చింతామణి గుణాల రాశి. చింతామణి అనేది కోరిన కోరికలను ఇచ్చే మణి. చింతామణి వలె అమ్మ పాద పరాగము దరిద్రులకు సంపదలిచ్చి దారిద్ర్యాన్ని పోగొడుతుంది అని భావము. జనన మరణాలను సంసారము అంటారు. ఈ సంసారము సముద్రము వంటిది. సముద్రము యొక్క లోతు తెలియడము కష్టము. జనన మరణ రూప సంసారానికి కూడా అంతు లేదు. అమ్మ పాద పరాగ కణము సంసార సముద్రంలో మునిగిన వాళ్లను విష్ణువు వరాహవతారమెత్తి సముద్రంలో మునిగిన భూమిని ఉద్ధరించిన విధంగా ఉద్ధరిస్తుంది. అంటే వారిని సంసార సముద్రము నుండి పైకి లేవదీసి వారికి జన్మరాహిత్యాన్ని అనగా మోక్షాన్ని ప్రసాదిస్తుందని భావము. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ అంటే అవిద్య అంటే అజ్ఞానము, అవిద్యులు అంటే అజ్ఞానముతో ఆవరింపబడిన వాళ్ళు అని అర్థము. అజ్ఞానముతో ఆవరింపబడిన వాళ్ళలో లోపల అజ్ఞానం ఉంటుంది. ఆ అజ్ఞానము చీకటి వంటిది. చీకటి బయట వస్తువులను కప్పివేసి కంటికి కనబడకుండా చేస్తుంది. అలాంటి అజ్ఞానమనే చీకటికి అమ్మ యొక్క పాదపద్మము యొక్క పరాగము సూర్యోదయము జరిగే ప్రదేశము వంటిది. సూర్యోదయముతో చీకటి పోతుంది. అమ్మ పాద పరాగ ప్రభావం వల్ల అజ్ఞానమనే చీకటి పోయి జ్ఞానము కలుగుతుంది. విద్య అంటే ఆత్మజ్ఞానము. పరబ్రహ్మమునకు సంబంధించిన జ్ఞానాన్ని ఆత్మజ్ఞానము అంటారు. ఈ ఆత్మజ్ఞానాన్ని అవిద్య కప్పివేస్తుంది. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. మోక్షాన్ని కోరుతూ జ్ఞానము కావాలని కోరే వారికి అమ్మను సేవించడం వల్ల అజ్ఞానము పోయి జ్ఞానము లభిస్తుందని గ్రహించాలి. అజ్ఞాన ధ్వాంస దీపిక అన్న లలితా సహస్రనామము ఇదే అర్థములో ఉంది. లలితా సహస్రనామాలలోని ఈ క్రింది నామాలు దేవి అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుందనే అర్థాలు వస్తాయి. 1 అజాజైత్రి అనగా అవిద్యా సంహారిణి అని అర్థము. తమోపహ అనగా తమస్సును పోగొట్టేది. 3 నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ అనగా కాలిగోళ్ళ కాంతుల చేత నమస్కరించే వారి అజ్ఞానమును పోగొట్టేది. 4 భక్తహార్ద తమోభేద భాను సంతతి అనగా భక్తులు హృదయమందున్న అజ్ఞానమనే చీకటిని పోగొట్టడంలో సూర్యుని కిరణ పరంపరమైనటువంటిది. 5
అజ్ఞానధ్వాంత దీపిక అనగా అజ్ఞానమనే చీకటికి దీపము వంటిది. 6 జ్ఞానద అనగా జ్ఞానమును ప్రసాదించేది. 7 ఆత్మ విద్య అనగా ఆత్మజ్ఞాన స్వరూపురాలు. 8 మహావిద్య గొప్ప జ్ఞాన స్వరూపురాలు. జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ అంటే చైతన్యము అంటే ఆత్మజ్ఞానము, జడులు అంటే ఆత్మజ్ఞానము లేని వాళ్ళు. అటువంటి వాళ్లకు అమ్మ పాదపద్మ పరాగ రేణువు చైతన్యాన్ని సమకూర్చే కల్పవృక్షము యొక్క పూలగుత్తిలోని మకరందపు ధార. ఆ పూలగుత్తిలో ప్రవహించే మకరంద ధారల జ్ఞానము ప్రవహించి మందబుద్ధులలో జడత్వమును పోగొడుతుంది. వారికి చైతన్యము కలుగుతుందన్నమాట. అమ్మ శ్రీదేవి చైతన్యాన్ని ప్రసాదిస్తుందని, జడత్వాన్ని పోగొడుతుందని లలిత సహస్రనామాలు కూడా మనకు సాక్ష్యమిస్తాయి. 1 చేతనా రూప అనగా శ్రీదేవి చైతన్య స్వరూపిణి అని అర్థము. పరమేశ్వరుని నిర్మల చిచ్చక్తియే చైతన్యము. దేవి సర్వ చైతన్య స్వరూపురాలు అని దేవీ భాగవతంలో ఉంది. 2 సుధాశ్రుతి. 3 సుధా సారాభివర్షిణి అనే నామాలు కూడా ఇదే అర్థాన్ని ఇస్తాయి. అమ్మ శ్రీదేవి సహస్రార చక్రమందలి అమృతమును వర్షించేది కదా. దరిద్రానాం చింతామణి గుణనిక అంటే అమ్మ పాద పద్మ పరాగము దరిద్రములో ఉండి బాధపడే వాళ్ళకి చింతామణి రత్నంలా కోరికలను తీర్చి వారి దారిద్ర్యాన్ని పోగొడుతుంది. గుణనిక అంటే గుణాల సమూహము అని అర్థము. చింతామణి రత్నానికి కోరిన వారి కోరికలు తీర్చే గుణము ఉంది. అలాగే అమ్మ పాదపద్మాల పరాగము కూడా దరిద్రుల కోరికలు తీర్చి వారి బాధలను తీరుస్తుందని భావము. శ్రీదేవి వాంఛితార్థ ప్రదాయిని అని లలితా సహస్రనామాలలో చెప్పబడింది. వాంఛితార్థ ప్రదాయిని అంటే కోరిన విషయాలను ఇచ్చేది అని అర్థము. ఏమంటే అమ్మ అవ్యాజ కరుణామూర్తి అనగా అకారణంగా దయను చూపించే దయామూర్తి. అదీగాక లలితా సహస్రనామాల్లో అమ్మను గూర్చి దౌర్భాగ్యతూల నాతూల అనే నామం ఉంది. అంటే దారిద్ర్యము అనే దూదికి సుడిగాలి వంటిది. సుడిగాలికి దూది ఎగిరిపోయేటట్లు అమ్మ కరుణ ఉంటే దారిద్ర్యము ఎగిరిపోతుందని దాని భావము. జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్యః అంటే ఇక్కడ సంసారములో సముద్ర ధర్మము ఆరోపించబడింది. సముద్రములో పడి మునిగిపోయేటట్లే సంసారములో పడి జీవులు పడుతూ చస్తూ దానిలో మునిగిపో ఉంటాయి. దానికి అంతు లేదు. కాబట్టి సంసారంలో సముద్ర ధర్మము చక్కగా ఆరోపించబడింది. సముద్రానికి లోతు తెలియనట్లే సంసారానికి అంతు లేదు. అజ్ఞానంతో సంసార సముద్రంలో మునిగిపోయిన వాళ్లను అమ్మ పాద పద్మ పరాగ లేశము ఉద్ధరిస్తుందట. అంటే వాళ్లను పైకి లేపి గట్టున చేరుస్తుందని భావము. అది ఎలా అంటే వరాహ రూపము ధరించిన విష్ణుమూర్తి కోరల అని శంకరుల సమాధానము. సముద్రములో భూమి మునిగిపోయినప్పుడు విష్ణుమూర్తి వరాహవతారము ధరించి తన కోరతో భూమిని పైకి ఎత్తి భూమిని రక్షించాడు. విష్ణువు భూమిని ఉద్ధరించినట్లు అమ్మ పాదపద్మ పరాగము సంసార సముద్రంలో మునిగిపోయి లేవలేక చిక్కుపడుతున్న వారిని ఉద్ధరిస్తుంది. లలితా సహస్రనామాలలో ఇదే భావంలో సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనే ఒక నామం ఉంది. శ్రీదేవి ముక్తిద అనగా ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ భావంలో లలితా సహస్రనామాల్లో చాలా నామాలు ఉన్నాయి. 1 సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనగా సంసారము అనే బురదలో మునిగిన వారిని ఉద్ధరించే పనిలో పండితురాలు అని భావము. 2 జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని పుట్టుక మరణము ముసలితనము అనే వానిచే తపించే జీవులకు విశ్రాంతిని ఇస్తుంది అనగా మోక్షాన్ని ఇస్తుంది. 3 కైవల్య పదదాయిని మోక్ష స్థానాన్ని ఇస్తుంది. 4 నిర్వాణ సుఖదాయిని అనగా మోక్ష సుఖాన్ని ప్రసాదిస్తుంది. 5 భవారణ్య కుఠారిక అనగా సంసారమనే అరణ్యానికి గొడ్డలి వంటిది. 6 ముక్తి నిలయ అనగా ముక్తికి స్థానమైనది. మొత్తముపై శ్రీదేవిని జ్ఞానాపేక్షతో సేవిస్తే అజ్ఞానము పోయి జ్ఞానము లభిస్తుందని, కోరికలతో అమ్మను సేవిస్తే కోరిన కోరికలు లభిస్తాయని, దరిద్రుల దరిద్రము పోతుందని, మోక్షేచ్ఛ సేవిస్తే సంసార సముద్రంలో మునిగిన వారికి మోక్షము లభిస్తుందని శంకరుడు ఈ శ్లోకంలో చెప్పారు.